రండి ఆలు కుర్మా చేసేద్దాం. ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసుకుని వేడి చూపిస్తే చాలా గసగసాలు కూడా వేసి ఈ వేయించిన మసాలా అంతా వేసేయండి. ఉప్పు కూడా వేద్దాం. ఇలా గ్రైండ్ అయిందమ్మా. కొంచెం కొబ్బరి వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుందాం. దాల్చిన చెక్కలు, లవంగాలు, యాలకులు వేసేసి జీలకర్ర, ఉల్లిపాయలు వేసి పసుపు వేయండి, కారం, పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి తిప్పుదాం. ఇలా వేగుతూ ఉన్నప్పుడే చాలా ఉంది కదా వేసేయండి. నూనె సపరేట్ అయ్యే వరకు వేయించండి. కూరకు సరి పెరుగు తీసుకోండి అమ్మా. తిప్పండి, మూత పెట్టి కొంచెం ఉడకనిద్దాము. ఇలా నూనె సపరేట్ అయింది కదా, కరివేపాకు వేసుకొని గరం మసాలా కానీ పొడి మసాలా కానీ వేసుకోండి. బంగాళదుంప ముక్కలను కూడా వేసుకోండి. ఒకసారి తిప్పేద్దాము. 2 నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత కసూరి మేతి పౌడర్ని వేసేయండి. కొన్ని నీళ్ళు పోసేద్దాం. ఇప్పుడు ఉప్పు చూసుకోండి. ఒక 5 మినిట్స్ ఉంచండి. అంతేనమ్మా, బంగాళదుంప కుర్మా చేసేసుకోండి.